నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే టిప్స్ కొలతల్ని ఒక్కసారి ఫాలో అయ్యి రవ్వ కేసరిని చేయండి, చాలా చాలా బాగుంటుంది. దసరా నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి రవ్వ కేసరిని ప్రసాదంగా పెడుతూ ఉంటారు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి, దీనివల్ల ఈ వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుందన్నమాట. దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దీంట్లోకి నెయ్యిని వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటామో దాంతో ఒక అరకప్పు నెయ్యిని తీసుకుని అది దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోండి. జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలంటే ఈ స్టేజ్లో వేసుకుని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేస్తే ఈ విధంగా వేగిపోతాయండి. వెంటనే వీటిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెయ్యి రాకుండా ఓన్లీ జీడిపప్పులు కిస్మిస్లు మాత్రమే తీసేసుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. దీన్నే సూజీ, సెమోలినా, ఉప్మా రవ్వ అంటూ ఉంటారు కదా, ఆ రవ్వని తీసుకుని ఈ నెయ్యిలోకి వేసుకుని ఇదంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి. హైలో పెట్టుకుంటే వెంటనే కలర్ వచ్చేస్తుంది, కానీ సిమ్లో పెట్టుకుంటే మాత్రమే ఇది పర్ఫెక్ట్గా వేగుతుంది. ఇది ఆల్మోస్ట్ కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక స్టవ్ మీద ఒక 4 కప్పుల దాకా కూడా వాటర్ని పోసుకుని అలానే దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. మనందరికీ తెలిసిందే కదండి, చాలా స్వీట్లో సినమన్ పౌడర్ వేస్తారు, అంటే దాల్చిన చెక్క పొడి. దీనివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలానే ఎక్కువ వేయకండి, చాలా తక్కువ మాత్రమే వేసుకోవాలి. అలానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి, అలానే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకుని, ఒకవేళ కలర్ కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని ఈ వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ లోపు దీన్నంతా కూడా మరగనిస్తూ ఉండండి. ఈ లోపు ప్యారలల్గా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకుంటున్న రవ్వ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ పక్క స్టవ్ మీద మరగడానికి పెట్టిన వాటర్ని కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేస్తే పొంగినట్టు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, వాటర్ వేస్తున్నప్పుడు ఇదంతా కూడా బబుల్స్లా వస్తుంది, కాబట్టి స్లోగా మొత్తం అంతా వాటర్ని వేసుకుని ఇప్పుడు కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ ప్రాసెస్ మొత్తం అంతా కూడా సిమ్లో చేయండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఏ రెసిపీ అయినా కూడా స్లో కుకింగ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కన్సిస్టెన్సీ చాలా త్వరగానే ఈ విధంగా వచ్చేస్తుందండి, నోకంతా కూడా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పుల దాకా కూడా పంచదారని వేసుకుని మరొకసారి కలిపేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మరి ఇంకాస్త పలచగా అవుతుంది, ఎందుకంటే పంచదార కరిగి లిక్విడ్లా అవుతుంది కాబట్టి. సో దీన్ని మళ్ళీ దగ్గర పడేంత వరకు కూడా జాగ్రత్తగా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు 1 లేదా 2 సార్లు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కుక్ చేసుకోండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. అవసరమైతే మధ్యలో మనం మూత కూడా పెట్టుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని మరొకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా రవ్వ కేసరి రెడీ అయిపోయిందో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.